రాష్ట్రంలో వీధి నాటకాలు, ఢిల్లీలో కాళ్ల బేరాలు. ఎందుకయ్యా జగన్ రెడ్డి ఈ వికృత చేష్టలు అంటూ మండిపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దేశవ్యాప్తంగా యూరియా సమస్యగా మారింది. దేశంలో యూరియా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ రాష్ట్రంలో పుష్కలంగా అందుతూ ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండబట్టి రాష్ట్రానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూరియా సరఫరా చేస్తున్నారు. సుమారుగా 1,00,000 టన్నులు అదనంగా నిల్వలు ఉన్నాయి ఇప్పుడు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. దాన్నే సోమిరెడ్డి గారు విమర్శిస్తూ రాష్ట్రంలో వీధి నాటకాలు ఆడుతా, ఇక్కడ బేకారాలు పోతా, ఢిల్లీ వెళ్ళి మళ్ళీ మా నాయకుల కాళ్లే పట్టుకుంటున్నావు నువ్వు అంటూ విమర్శించారు తీవ్రంగా. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేంద్ర మంత్రితో మాట్లాడి 50,000 టన్నులు ఏపీకి కేటాయించాలని సక్సెస్ అయ్యారు. రైతులకు సమస్యలు ఎదురు కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ముందుకు సాగుతుంటే బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మీకే మా మద్దతని ఢిల్లీలో కాళ్లు పట్టుకున్నారు. ఇక్కడేమో నిరసనల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను పూర్తిగా మూసేశారు. ఎరువులు, పురుగు మందుల నుంచి సూక్ష్మ పోషకాలు, బిందు తుంపర్ల సేద్యం, యాంత్రీకరణ వరకు అన్నింటినీ మూలన పెట్టేసిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు 6 నెలలకు కూడా నగదు చెల్లింపులు లేవు. తరుగు, నెమ్మల పేరుతో రైతుల నుంచి అదనంగా ధాన్యం వసూలు చేశారు. నెల్లూరు జిల్లాలో 850 కిలోల ధాన్యాన్ని పుట్టిగా పిలుస్తారు. వైసీపీ పాలనలో ఆ పుట్టికి అర్థం మార్చేసి 1,100 కిలోల ధాన్యాన్ని రైతుల వద్ద గుంజుకున్నారు. వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాల పేరుతో డ్రామాలు చేసి ఎరువుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటూ ఏపీలో డ్రామాలు వేస్తున్న వైసీపీ తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సోమిరెడ్డి జగన్ రెడ్డి హితవు పలికారు. ఈ 15 మాసాల కాలంలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కాళ్లు పట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంత దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఆ వక్రాష్కి, ఆ నీలి కూలి మీడియాకి, ఆ పేటీఎం గాడికి తెలియాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు నువ్వు నిజంగా పులివని నీ పేటీఎం గాళ్ళు భావిస్తున్న సందర్భంలో నువ్వు కేంద్రంతో కూడా పోరాడాలి. కేంద్రంలో కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలను బాయ్కాట్ చేస్తే నువ్వు పులివని కనీసం నీ గ్రామ సింహాలను ఒప్పుకుంటాయి. ఇక్కడేమో పిలుపునిస్తావు, రాష్ట్రానికి రావు, యలహంక ప్యాలెస్ లో దాక్కుంటావు, కేంద్రానికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావు. అక్కడ కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారే. నువ్వు కూటమిలో ఎవరి కాళ్ళు పట్టుకున్నా అందరి కాళ్ళు పట్టుకున్నట్టే. సిగ్గు లేకుండా సాగిలపడి నిన్న ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసి వచ్చారు. దాంట్లో కూడా మన 4-5 క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు. కాంగ్రెస్ కేసీఆర్ చెప్పి వార్తలు వస్తున్నాయి. సిగ్గులేని రాజకీయాలు చేసే బదులు రాజకీయాలను విరమించుకొని ఆ కోర్టులు, కేసులు గోడ చూసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి సలహా ఇస్తున్నారు.